హే గైస్, మరొక వీడియోతో మీ మీదకి తెచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పొలం వచ్చేసి ఆర్గానిక్గా చేస్తున్నా, అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఎరువు కోసం ఘనజీవామృతం, అంటే ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడ మొదట మనం ఆకుమడి దున్నుకునేటప్పుడు ఆ పెంట అయితే జల్లించేసుకుంటాం. దాని తర్వాత ఘనజీవామృతం కూడా తయారు చేసి ఇడుకుంటాం. విత్తన శుద్ధికి వచ్చేసి బీజామృతం, తర్వాత బలం కోసం అయితే ద్రవజీవామృతం, దాని తర్వాత కషాయాలు, అంటే దీనికి పురుగులు పడతాయి కదా, వాటి కోసం అయితే నేనైతే మాడి కషాయం వాడాను అగ్గి తెగిలికి. అదేవిధంగా మనకు అగ్నేస్త్రం వాడాను, వేపాకు కషాయం, తర్వాత ఇంకో ద్రావణం వాడాను అగ్గి తెగిలికి. అంటే తెగులు రాలేదు, లైట్గా వచ్చింది. ఆ టైంలోనే నేను పిచికారి చేసేవాడిని. ఇప్పుడైతే ఈనింది కదా, ఇప్పుడైతే నేను ఇది పాలు పోసేసిన తర్వాత అయితే తూటికాడ కషాయం అయితే చేస్తాను. ఎందుకంటే అది వచ్చేసి మనకు సుడిదోమ నుంచి నివారిస్తుంది. సుడిదోమ రాకముందే మనం పిచికారి చేసుకుంటే మంచిది. వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు, రాకముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇదంతా ఆర్గానికే కాబట్టి మనకేం కాదు, ఎటువంటి పెస్టిసైడ్స్ కాదు, ఎటువంటి కెమికల్ కాదు, ఎఫెక్ట్ రాదు. ఎప్పుడైతే ఈ ఎన్న అనేది పాలు పూసుకొని మొదలెడుతుందో అప్పుడు మనం తూటికాడ కషాయం పిచికారి చేసుకోవడం వలన మనకు రెప్ప కొట్టడం కానీ కాయ రావడం కానీ జరగదు. ఇది ఆర్జాలు, దీనికి ఎక్కువ రెప్ప కొట్టేసి కాయ రాలుతూ ఉంటుంది. ఆ విధంగా అయితే జరగకుండా కాపాడుకోవచ్చు. మనం చాలా విషయాలు కెమికల్ అయిపోయింది ఫుడ్, కనీసం ఈ తిండి విషయాలన్నా ఆర్గానిక్గా తినాలి, ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా న్యాచురల్గా అయితే పండించడం జరుగుతుంది. మనం అక్కడక్కడ చూసుకోవచ్చు, ఎల్లో ప్లేట్స్ ఉన్నాయి అండ్ పక్షి స్థావరాలు ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్, బై బాయ్.